హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వరల్డ్. ఈరోజు సంఖ్యా వ్యవస్థకు సంబంధించి మరికొన్ని కొత్త అంశాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత వీడియోలో మనం సహజ సంఖ్యా సమితుల ధర్మాల గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా సమూహం, ఎబిలియన్ సమూహం, క్షేత్రము అనే అంశాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అదే సందర్భంలో సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, కారణాంకం, భాజకం అంటే ఫ్యాక్టర్ ఆర్ డివైజర్, కాంపోజిట్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలకే మరొక పేరు అవిభాజ్య సంఖ్యలు అంటే భాగించబడినటువంటివి అవిభాజ్య సంఖ్యలు అంటాం. వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని అంశాలు నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్న మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇక పరస్పర లేదా సహా లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు, రిలేటివ్ ఆర్ కో ప్రైమ్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. ప్రధాన సంఖ్యలని, సాపేక్ష ప్రధాన సంఖ్యలని ఒకే రకంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి ప్రైమరీ పాయింట్ ఏంటంటే, ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావచ్చు, పరస్పర ప్రధాన సంఖ్యలు కావచ్చు, సహప్రధాన సంఖ్యలు కావచ్చు, కో ఆర్ రిలేటివ్ ప్రైమ్ నంబర్స్ పేరులో మాత్రమే, కేవలం పేరులో మాత్రమే పోలికను కలిగి ఉంటాయి. డెఫినేషన్లో క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రధాన సంఖ్యలు అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఒకటి మరియు అదే సంఖ్య తప్ప వేరే ఇతర కారణాంకాలు లేని వాటిని మనం ప్రైమ్ నంబర్స్, వన్ అండ్ ఇట్ సెల్ఫ్, వాటిని మాత్రం మనం ప్రైమ్ నంబర్స్గా మనం చెప్పుకున్నాం. ఇక సాపేక్ష లేదా పరస్పర లేదా సహా, రిలేటివ్ ఆర్ కో ప్రైమ్ నంబర్స్ అంటే ఏవైనా రెండు సంఖ్యలు తీసుకోండి, ఎనీ టూ నంబర్స్, అవి ప్రధాన సంఖ్యలు కావచ్చు, సంయుక్త సంఖ్యలు కావచ్చు. వాటి ఫ్యాక్టర్స్ కనుక మీరు రాసినట్లయితే ఆ జాయింట్ ఫ్యాక్టర్ అంటే కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటి మాత్రమే ఉండాలి, వేరే ఇతర ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్ చూశాను. 4, 5 4కు మనం ఫ్యాక్టర్స్ రాస్తే 1, 2, 4, 5కి ఫ్యాక్టర్ రాస్తే 1, 5 ఇక్కడ మాత్రమే. సో ఈ జత పరస్పర ప్రధాన సంఖ్య, కో ప్రైమ్ నంబర్స్. సెకండ్ వన్ 8, 15, 8కి రాద్దాం 1, 2, 4, 8. 15కు రాద్దాం 1, 3, 5, 15. 1, 3, 5, 15. ఇక్కడ చూస్తే 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంది, వేరే. కాబట్టి ఇవి కో ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ వన్ 9, 20. 9 చూద్దాం 1, 3, 9, 20. 1, 2, 4, 5, 10, 20. ఇప్పుడు చూడండి, కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 మాత్రమే ఉంది. సో ఈ మూడు అంటే జతగా ఉంటుంది, ఇక్కడ ఒక పేరుగా ఉంటుంది. వాటి అంటే ఒక పాయింట్ చూస్తే కొన్ని నోట్, ఇది ఇంపార్టెంట్. క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది, రాంగ్ స్టేట్మెంట్ ఏది, రైట్ స్టేట్మెంట్ అని అడగొచ్చు. నోట్ పాయింట్, ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే మీ ప్రధాన సంఖ్యలు అన్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ ఒక రెండు జతలు తీసుకుందాం ప్రధాన సంఖ్యలు. 11, 11, 13. 11 ఫ్యాక్టర్స్ రాయండి, 1, 11. 13 రాయండి, 1, 13. చూడండి 1 మాత్రమే ఉంది. అంటే ప్రధాన సంఖ్యలన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆల్ కో ప్రైమ్ నంబర్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్ నంబర్స్. సాపేక్ష ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 4 అనేది కాంపోజిట్ నంబర్, 5 అనేది ప్రైమ్ నంబర్. 8, 15 రెండు ప్రైమ్ కాంపోజిట్ నంబర్స్, కానీ కాంపోజిట్ నంబర్స్ అయినప్పటికీ సాపేక్ష ప్రధాన సంఖ్యలైన 9, 20 ఇవి కూడా కాంపోజిట్ నంబర్స్. అంటే సాపేక్ష. ఇవన్నీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఈ 4, 5, ఈ 8, 15, 9, 20 మూడు కూడా మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలని చెప్పుకున్నాం. ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావాలనేటువంటి రూలు లేదు. అందుకే చెప్పాను, పేరులో మాత్రమే పోలిక ఉంటుంది, మిగతాది చాలా డిఫరెంట్గా ఉంటుంది. థర్డ్, రెండు వరుస సహజ సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. వరుస సహజ సంఖ్యలు అంటే కాన్సిక్యూటివ్ నేచురల్ నంబర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ 12 13 తీసుకున్నాను. 12 రాయండి. 1 2 3 4 6 12. 13 కు రాయండి 1 13. ఒకసారి చూడండి 1 1. ఇంకా వేరే ఇతర కామన్ ఫ్యాక్టర్స్ లేవు ఎక్సెప్ట్ 1. సో ఇవి రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. రెండు వరుస సహజ సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయనేటువంటి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది, మీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. డెఫినేషన్ మాత్రం అంటే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు. పేరులోనే ఉంది ట్విన్ ప్రైమ్ నంబర్స్. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్. ఇక్కడ ప్రధాన సంఖ్యలకు కవల ప్రధాన సంఖ్యలకు కంప్లీట్ రిలేషన్ ఉంటుంది. అంటే ప్రధాన సంఖ్యలను తీసుకుంటాం, ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం రెండు అయినా వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఇక్కడ కంప్లీట్ ప్రధాన సంఖ్యలే, ఇంకా వేరే ఉండదు. ప్రధాన సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యలు అంతా ఒక టీం. ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు బోత్ ఆర్ డిఫరెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటాం, డెఫినేషన్ క్లియర్ గా ఉంది. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఏవైనా రెండు తీసుకోండి, ఆ రెండింటి మధ్య డిఫరెంట్ అనేది 2 అయి ఉండాలి. 3 5 5 7 11 13 17 19 29 31 41 43 59 61 71 73. ఇవన్నీ కూడా 100 లోపు ఉన్నటువంటి కవల ప్రధాన సంఖ్యలు. ఒక్కొక్కటి ఉండదు, ఒక జతగా ఉంటుంది. 2 నెంబర్స్ కవల ప్రధాన సంఖ్యలు. ఎన్ని జతలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 100 లోపు కవల ప్రధాన అంకెల జతలు 8. ఇవన్నిటిని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఇవన్నీ నంబర్స్ కూడా. ఎందుకంటే 10 లోపు అడుగుతుండొచ్చు, 20 లోపు అడుగుతుండొచ్చు. ఇవన్నీ గుర్తున్నాయి అనుకోండి, ఈజీగా మనం 10 50 లోపు రాయొచ్చు, ఎంత ఇచ్చినా రాయొచ్చు. చాలా ఈజీ. 3 5 5 7 11 13 17 19 29 31 41 43 59 61 71 73. ఇక్కడ వరకు మీకు ఈజీనే గుర్తుంటాయి. ఈ 3 కొంచెం గుర్తుపెట్టుకుంటే 100 లోపు కవల ప్రధాన అంకాల జతలు ఎన్ని ఉన్నాయంటే 8. ఇది కూడా, దీని మీద కూడా ప్రాబ్లం ఏముండదు, కేవలం కాన్సెప్ట్ మాత్రమే ఇంపార్టెంట్. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ మిత్రులారా, సంయుక్త సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య కనుగొనుట. To find the number of divisors or factors of a composite number. To find the number of factors or divisors of a composite number. ఒక సంయుక్త సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్యని ఏదైనా ఒక నంబర్ ఇస్తాడు. ఎన్ని టైప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఒక నంబర్ ఇచ్చి ఏదైనా ఒక నంబర్ ఇచ్చి దానికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి లేదా డివైజర్స్ కనుక్కోమంటాడు. 1 2 వాటి మొత్తాన్ని కనుక్కోమంటాడు, అంటే ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటాడు. ఇంకోటి ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అంటే కారణాంకాల యొక్క లబ్ధం అని పెడతాడు. ఇంకా డెప్త్కి వెళితే ఆ కారణాంకాలలో ఈవెన్ నంబర్స్ అంటాడు. ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కారణాంకాల్లో ఆడ్ నంబర్స్ అన్ని కూడా ఎన్ని ఉన్నాయి అంటే 5 టైప్స్ ఫ్యాక్టర్స్ మీద మనకు 5 టైప్స్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఎక్స్ అనేది ఇక్కడ ఎనీ కాంపోజిట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ ఆఫ్ p ఇంటూ b పవర్ ఆఫ్ q ఇంటూ c పవర్ ఆఫ్ r డాష్ డాష్ డాష్. అలా అంటే ప్రాబ్లం చెప్తుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏబిసిలు అనేటివి విభిన్న ప్రధానాంకాలు, డిఫరెంట్ ప్రైమ్ నంబర్స్. ఇది ఈ రకంగా మనం డివైడ్ చేసిన తర్వాత, అంటే నంబర్ని కారణాంకాల సంఖ్య కనుగొనాలంటే ఇది ఫార్ములా, కారణాంకాల మొత్తం కనుగొనాలంటే ఇది ఫార్ములా, కారణాంకాల లబ్ధం కనుగొనాలంటే ఇది ఫార్ములా. ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోకపోయినా ప్రాబ్లమ్స్ చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ని ఈ 3 ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ 144 ప్రాబ్లం తీసుకుందాం. పెద్దది 144. ఏం చేయాలి అంటే, ఇవ్వగానే మీకు నంబర్ ఇవ్వగానే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దాన్ని ప్రైమ్ నంబర్స్ గా, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ గా డివైడ్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేయాలి. 2 తర్వాత 3, 3 తర్వాత 5, 5 తర్వాత 7, 7 తర్వాత 11. ఈ రకంగా దీన్ని డివైడ్ చేయాలి. 2 7s are 14, 2 2s are 4, 2 7s are 14, 2 2s are 4, 2 3s are 6. ఇక్కడ 1 ఉంటుంది. 1 2 12, 2 6s are 12, 2 1s are 8, 2 1s are 2,
ఇక్కడ 3 నుంచి 2 సబ్ట్రాక్ట్ అయితే 1 ఉంటుంది. 1 6 16, 2 8 16, 2 9 18. సో మళ్ళీ ఇది 2 తో పోదు, 3 3 9. అంటే 144ని మనము ఏమని డివైడ్ చేసాము? 2 how many times 2? 1 2 3 4, 2 into 2 into 2 into 2 into 3 2 times, 3 into 3. దీన్ని మనం పవర్ గా రాయాలి, సేమ్ నంబర్స్ ని ఒకే దగ్గర రాయాలి. సో 2 how many times? 1 2 3 4, 2 power 4 into 3 power 2. ఇక్కడ వరకు కామన్, ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఇప్పుడు ఏం చేయాలి అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలండి. కారణాంకాల సంఖ్య, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్, కారణాంకాల సంఖ్య. ఫస్ట్ స్టెప్ కారణాంకాల సంఖ్య. ఈ పవర్ ఇవి తీసుకోవద్దు, పవర్ ని ఎంత ఉంది ఇక్కడ? పవర్ 4, పవర్ కు 1 యాడ్ చేయండి. ఇంటూ ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2 ప్లస్ 1 యాడ్ చేయండి. లేదు ఇంకొక నంబర్ కూడా వస్తుంది, మన మీకు వచ్చేటి మొత్తం కూడా ఇక్కడ 2 3 5 7 11 ఆ టైప్ లోనే వస్తుంది. ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 5 వచ్చింది అనుకోండి, ఇంటూ 5 కి ఏం లేదు అంటే పవర్ 1 ఉన్నట్టు కాబట్టి 1 ప్లస్ 1. సో ఇక్కడ అది లేదు కాబట్టి చెప్తున్నాను అంతే. ఓకే, ఇప్పుడు ఏంది? 4 ప్లస్ 1 5 ఇంటూ 2 ప్లస్ 1 3. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 15, కారణాంకాల సంఖ్య 15. సెకండ్, సో ఇప్పుడు నెక్స్ట్ కారణాంకాల మొత్తాన్ని అంటే ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల మొత్తం చూద్దాం ఎలా. సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిన ప్రాబ్లంలో, ఇక్కడ కూడా -1, ఇది మొత్తానికి -1, మొత్తానికి -1, మొత్తానికి -1. ఓకే, సేమ్ ఇది 2 power 4 into 3 power 2 ఉంది కదా, 2 power 4 కు +1 చేయండి, మొత్తానికి -1 చేయండి, సేమ్ 2 -1 చేయండి. ఇంటూ 3 power 2 ఉంది కదా, 2 కు +1 చేయండి, మొత్తానికి -1 చేయండి, పైన ఉన్నటువంటి 3 -1 కింద. సో 2 power 4 + 1 అంటే 5, -1 2 -1 అంటే 1, రాయండి 1. 3 power 2 + 1 3, -1 3 -1 అంటే 2. 2 power 5 అంటే ఎంత అండి? 2 into 2 into 2 into 2, 2 2s 4 2s 8 8 16 32. 32 -1 by 1 అన్నా అంతే. 3 power 3 cube అంటే 3 ని 3 times, 3 into 3 into 3 27. 27 -1 by 2, ఇది 31 into 27 -1 26 by 2, 2 1s 2 1s 2 3s 31 into 13. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, వచ్చేటువంటి ఆన్సరే కారణాంకాల మొత్తం. మరి లబ్ధం ఎలా సార్? వెరీ సింపుల్. లబ్ధం, కారణాంకాల లబ్ధము. ఏ నంబర్ కావాలి? 144. పవర్, దీనికి పవర్ పెట్టండి. ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? హౌ మెనీ ఫ్యాక్టర్స్? 15 by 2. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2. ఇది కారణాంకాల యొక్క లబ్ధం. ఇదంతా చేస్తే మనకు పాయింట్లలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫార్ములా మాత్రం, ఎక్స్ పవర్ కారణాంకాల సంఖ్య బై 2 అన్నమాట. సో ఇంకొక ప్రాబ్లానికి మనం ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇలాగే ఒక 2-3 ప్రాబ్లం చూస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ చిన్న ప్రాబ్లం 36 చూద్దాం. 36 ఏం చేయాలి? 36 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాసుకోవాలి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రాథమిక ప్రధాన సంఖ్యల లబ్ధంగా, అంటే 2 నుంచి స్టార్ట్ చేసి 2 3 5 7 11, 2 1s 2 18s 2 9s 3 3s. సో దీన్ని ఏమని రాస్తాం? 2 into 2 into 3 into 3, 2 square into 3 square, అంతే కదండి. 2 square into 3 square. సో కారణాంకాల సంఖ్య, కారణాంకాల సంఖ్య, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్.
ఇక్కడ పవర్ ఎంత ఉంది 2, దానికి 1 యాడ్ చేయండి, ఈ ఇంటూ ఇలానే ఉంటుంది. దీనికి పవర్ ఎంత ఉంది 2, దానికి 1 యాడ్ చేయండి, ఓవర్ రిజల్ట్ 2 + 1 3, 2 + 1 3, 3 + 3 సారీ 3 × 3 9. సో పెద్ద నంబర్ కాబట్టి మనం చేయలేదు, చెక్ చేయలేదు కదా, ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. 36 ఫ్యాక్టర్స్ ఊరికే రాద్దాం. 1 2 3 4 6 9 12 18 36 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చేసి 9 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల మొత్తము ఏం చేయాలి, దీన్ని అలాగే ఉంచి ఈ పవర్ కు 1 యాడ్ చేయండి, మొత్తానికి 1 సబ్ట్రాక్ట్ చేయండి బై 2 - 1 ఇంటూ ఈ గుర్తు అలానే ఉంటుంది, ఏం గుర్తు చేంజ్ కదా, మధ్యలో ఉన్నటువంటి ఇంటూ 3 పైన పవర్ కు 1 యాడ్ చేయండి, మొత్తానికి -1 యాడ్ చేయండి 3 - 1 2 2 + 1 3 -1 2 - 1 అంటే 1 3 2 + 1 3 -1 3 - 1 అంటే 2 2 క్యూబ్ అంటే 8 అంతే కదండి, 2 క్యూబ్ 2 × 2 × 2 2 2s 4 4 2s 8 8 - 1 బై 1 అంటే అవసరం లేదు, నో నీడ్. 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 3 3s 9 9 3s 27 27 - 1 బై 2 8 - 1 అంటే 7 26 బై 2 2 1s 2 3s 13 7s 91. మనం ఇంతకుముందు రాసాం కదా, చెక్ చేసుకోండి, వాటన్నిటిని యాడ్ చేస్తే 91 వస్తుంది మొత్తం యాడ్ చేస్తే. సో ఇప్పుడు మనం కారణాంకాల లబ్ధం కనుక్కోవాలి. కారణాంకాల లబ్ధం ఏ నంబరు మనకు కావాల్సింది 36. 36 పవర్ కు కారణాంకాల సంఖ్య బై 2. ఎన్ని కారణాంకాలు ఉన్నాయి 9/2 9/2. సరే 36 9/2 ఎలా చేస్తాము, నేను 36 ని 6 × 6 గా రాయొచ్చా, 6 × 6 అంటే ఏమైతుంది 6 స్క్వేర్ 6 స్క్వేర్ ఇంటూ 9/2 9 9 క్యాన్సల్ 6 పవర్ 9 6 ను 9 టైమ్స్ మల్టిప్లై చేయండి, అదే ఆన్సర్. 6 ను 9 పవర్స్, కానీ ఆన్సర్ అంతా ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఇది కారణాంకాల సంఖ్య, కారణాంకాల మొత్తం, కారణాంకాల లబ్ధం, ఈ 3 పాయింట్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చివరి ఎగ్జాంపుల్ మిత్రులారా జాగ్రత్తగా చూడండి. ఓకే 50 చూద్దాం. 50 సేమ్ 225 సో 3 తోని 25 రాదు, 5 5 5 ఎనఫ్. ఇక ఏమని రాస్తున్నాం దీన్ని 2 × 5 × 5 అంటే 2 × 5 స్క్వేర్. ఇప్పుడు కారణాంకాల సంఖ్య నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఎంత ఉందండి, పవర్ ఏమి లేదంటే 1 ఉన్నట్టే, ఆ 1 కు 1 యాడ్ చేయండి, ఈ గుర్తు ఇంటూ ఇక్కడ ఎంత ఉందండి పవర్ 2 2 కు 1 యాడ్ చేయండి, ఎనఫ్. 1 + 1 2 ఇంటూ 2 + 1 3 3 2s 6 ఉంటాయట, మీరు తర్వాత చెక్ చేయండి. కారణాంకాల మొత్తం సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ సేమ్. ఇక్కడ 2 ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది, 1 కు 1 యాడ్ చేయండి, మొత్తానికి -1 చేయండి 2 - 1 ఇంటూ 5. ఇక్కడ ఎంత ఉందండి పవర్ 2 2 కు 1 యాడ్ చేయండి, ఎంత పవర్ ఉంటే దానికి మొత్తానికి -1 చేయండి, మళ్ళీ 5 - 1 2 1 + 1 2 -1/2 - 1 అంటే 1 5 2 + 1 3 -1 5 - 1 4 2 స్క్వేర్ 4 - 1 ఇంటూ 5 క్యూబ్ అంటే 125 - 1/4 4 - 1 3 125 - 1 124/4 4 1s 4 3s 12 4 1s 3 × 31 3 1s 3 3s 9. కారణాంకాల మొత్తం 93 అవుతుంది సింపుల్.
కారణాంకాల లబ్దం ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఏ నంబర్ కావాలి? 50 నంబర్. అదే నంబర్ కు ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్ 6/2 పవర్ గా పెట్టండి. 50 6/2. 2 1s 2 3s 50 పవర్ 3. ఇది మిగతా రెండింటికి మనం 144 చేసాం, 36 చేసాం, 50 72 45 చేయండి. సరి కారణాంకాల సంఖ్యను కనుక్కుంటే ఆ కారణాంకాల సంఖ్యలో సరివి ఎన్ని ఉన్నాయి, బేసివి ఎన్ని ఉన్నాయని చిన్న టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.